ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదము. ఈ దినమే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని జనాంగమా, మరొక్క దినానికి వాక్యం శ్రద్ధగా వింటున్న మీకు స్వాగతం. దేవుని నామం పేరట మీకు ఆహ్వానం. దేవుడు ఈ దినాన మనందరి కొరకు అనుగ్రహించబో వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మనమంతా కూడా ఆత్మీయంగా ఆశీర్వదింపబడి మేలులు పొందాలని, గొప్పగా విస్తరించాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఈ గొప్ప ప్రణాళిక మనందరి జీవితంలో ప్రతిదినము కూడా నెరవేర్చబడాలి. ప్రతిదినము దేవాతి దేవుని యొక్క సన్నిధిలో మనం సమకూర్చబడి ఈ విధముగా శ్రద్ధ కలిగి మనము ఫలించి అభివృద్ధి చెందాలి. ప్రతిదినము కూడా దేవునితో మనము సమయాన్ని గడపాలి. ప్రతిదినము కూడా దేవుడు మనకు అనుగ్రహించు అనేకమైన వాటిని వినాలి, వాటిని పొందుకొని మనము నింపబడి దీవింపబడాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా గొప్పగా మేలులు పొందుచు ఆత్మీయంగా వృద్ధి చెందుచు ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. మీ కొరకు సంఘము, మినిస్ట్రీ, అలాగున నేను అంతా కలిసి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. శ్రద్ధగా ఈ దినమున మన కొరకు దేవుడు సమకూర్చిన సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేలు పొందు దేవుని బిడ్డలమై మనము ఉన్నాము అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మేలు పొందు వారులే మనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేలు పొందు వారులు మాత్రమే కాదు, కానీ సమస్తము మనకు అనుకూలముగా సమకూర్చబడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం అనుకునే ఒక కార్యము జరిగినా నెరవేర్చబడినా మనం చాలా ఆనందిస్తాం. అలాంటిది ఒక గడ్డు పరిస్థితి, ఒక వ్యతిరేకమైనది మనం ఒకటి చేయాలనుకొని అది సరిగా సమకూర్చబడక, అది జరగక, ఆ సఫలము కాక అది నిష్ఫలమయ్యి అందులో ఏదైనా యాక్సిడెంట్ లేదు అంటే అనానుకూలమైన ఒక సంఘటన, ఒక కార్యం జరిగి కూడా అది మనకు అనుకూలంగా మారితే ఎలా ఉంటుంది, అది మనకు సమకూడితే ఎలా ఉంటుంది, మనకు సమస్తము సమకూడి మేలులు మనకు జరిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. మేలు చేసే దేవుడే మన దేవుడు. సమస్తము మన కొరకు సమకూర్చి మేలు చేసే దేవత దేవుడే మన దేవుడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మేలు చేయుట మాత్రమే మన దేవునికి ఉన్న ఒక గొప్ప గుణము కాదు, కానీ మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఇవి జరగవు అన్న వాటిని కూడా సమకూర్చి మన జీవితంలో మేలుగా ఆయన చేయగలడు. ప్రతి దానిని ఇది అది అని కాదు, సమస్తమును మనకు మేలు చేయులాగున, సమస్తము సమకూడి మన జీవితములో ఫలభరితముగా అగులాగున చేయగలడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీకు ప్రశ్న ఏంటంటే, ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి సమస్తము సమకూడి మేలు కలుగులాగున దేవుడు చేస్తాడు? మనము ఈ వాక్యాన్ని వింటూ ఉండగా, దేవుని బిడ్డలైనా సరే ఈ వాక్యాన్ని వింటూ ఉండగా, ఇది అందరికీ కాదు అన్నదే ఈ వాక్యం యొక్క సారాంశము. ఈ దినమున మనము శ్రద్ధగా వినాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమైనా, మీరు దేవుని బిడ్డలైనా, దేవుని యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడిన బిడ్డలైనా సరే, ఇది దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చబడాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని వ్రాయించినా కూడా ఇది అందరి జీవితంలో జరగని ఒక వాగ్దానముగా, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆటోమేటిక్ గా జరిగే వాగ్దానము ఇది కాదు అని మీరు తెలుసుకోవాలి. ఎవరు క్రైస్తవులైనా సరే వారందరి జీవితంలో ఇది తప్పక జరిగిపోతుంది అన్న ఒక గ్రుడ్డి నానుడితో ఈ వాక్యాన్ని మనము చూస్తూ మనము ముందుకెళ్ళకూడదు, కానీ దీనిలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎవరికి జరుగుతుందో, ఈ వాక్యము ఎవరి కొరకు దేవుడు వ్రాసాడో, దీనిని ఎవరికి ఎక్స్క్లూజివ్ గా వ్రాయడం జరిగిందో, ఎవరి జీవితంలో ఇది తప్పక నెరవేర్చబడుతుందో దేవుడు ముందుగా దీన్ని వ్రాయించాడు. ముందుగానే దీన్ని ఆయన చక్కగా వ్రాయించి పెట్టాడు అన్నది అందరూ మిస్ అయ్యి కేవలము కింద ఉన్న ఈ వాగ్దానానికే పరిమితమయ్యి మనమంతా కూడా గుడ్డిగా దీన్ని వెంబడిస్తూ ఉన్నాం. అనేక మంది దీన్ని గుడ్డిగా చదువుతూ ఉంటారు. ఎలా అంటే ఈ వాక్యంలో ఉన్న మొదటి భాగాన్ని వదిలిపెట్టి ఈ వాక్యం మాత్రమే గట్టిగా పట్టుకుని, అవును నాకు మేలు కలగాలి, మేలు కలుగుటకై దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, అలాగే సమస్తము సమకూడి మేలు కలుగులగున నాకు జరగాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఇదే తంతులో వెళ్తూ ఉంటారు. ఇది తప్పక జరగాలని కోరుకుంటారు.
కోరుకుంటూ ఉంటారు. అయితే మనము తెలుసుకోవాలి, ఇది కోరుకోవడంలో తప్పేం లేదు. అందరూ ఇది చదవంగానే చాలా ఆనందిస్తారు. అందరూ ఇది చదవంగానే చాలా సంతోషముతో ఇది ఎంత మంచి వాగ్దానము, దేవుడు ఇది నా కొరకు అనుగ్రహించాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక అని దేవుడు ఇది నా కొరకు ఇచ్చిన వాగ్దానం కదా అని నీవు గనక గురుడిగా దీన్ని వెంబడిస్తే, ప్రేమైన దేవుని బిడ్డ, ఇదే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యము ఏమైందో మనము క్షుణ్ణంగా చదవాలి, దీన్ని అధ్యయనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము ఈ యొక్క వాగ్దానమే. మరి ఈ వాగ్దానాన్ని పౌలు ఎలా వ్రాసాడో ఒకసారి మనం గనక చూడగలిగితే, దేవుణ్ణి ప్రేమించు వారికి, అలాగే దేవుని దయా సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది అని అపోస్తులైన పౌలు ఈ 28వ వచనము ద్వారా మనందరికీ కూడా తేటతెల్లం చేస్తున్నాడు. ఈ వాక్యం ఎవరికి, ఈ వాగ్దానం ఎవరికి? దేవుని బిడలారా, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడి నీవు రక్షింపబడి ఉంటే సరిపోదు, దేవుణ్ణే నీవు ప్రేమిస్తున్న దేవుని బిడ్డగా నీవు ఉన్నావా అంటే దీని అర్థము, దేవుని ప్రేమను మనం పొందుకోవచ్చు, దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ మనం కూడా తిరిగి దేవుని ప్రేమిస్తున్నామా? లేదు. మన సొంత కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యులను, భార్యను, భర్తను, తల్లినో, తండ్రినో, కుమారునో, కుమార్తెనో, బంధుమిత్రాదులను, వారిని మాత్రమే ప్రేమిస్తూ దేవునికి చెందవలసిన ప్రేమను మనము కనుపరచగా, దేవుని ప్రేమించవలసినంతగా మనం ప్రేమించగా, మన యొక్క జీవన వ్యాపారంలో చాలా బిజీగా అదే విధముగా కొట్టుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోతున్నామా? అయితే ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడదు. అలాగుననే దేవుని ప్రేమిస్తూ ఆయన దయా సంకల్పం ఏంటో, అంటే ఆయన చిత్తం ఏమిటో, ఆయన బృహత్తరమైన చిత్తము మన కొరకు ఆయన వాక్యము ద్వారా విప్పువాడై ఉన్నాడు. అంటే మనం రక్షింపబడ్డం మాత్రమే కాదు, రక్షింపబడితే సరిపోదు, దేవుని రాజ్యంలో ఉంటే సరిపోదు. నా కొరకు దేవుడు ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, నా కొరకు దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని తెలుసుకున్న నీవు ఆ ప్రణాళిక చొప్పున పిలువబడ్డాను అని నమ్ముతూ ఆ ప్రణాళిక చొప్పుననే నీవు అడుగులు ముందుకు వేసుకుంటూ నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో ముందుకు నడవాలి అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత మంచి దేవుడో ఒకసారి మనము ఆలోచిద్దాము. ఇది ఒక విధముగా చాలా క్లిష్టతరముగా ఇది మనం గ్రహిస్తూ ఉండగా మనకు అర్థమవుతూ ఉందేమో, కానీ దేవుడు సింపుల్ గా ఏం చెప్తూ ఉన్నాడంటే, నీకు మేలు చేయుటకే నేను ఉన్నాను, అలాగే నీకు సమస్తము సమకూడి, అది వ్యతిరేకమైనది, గడ్డు పరిస్థితి అయినది, అది చాలా కఠినతరమైన పరిస్థితులు, అలాగే అనేకమైన ఆటంకములు ఉన్నా కూడా సమకూడి నీకు జరిగేలాగా నేను చేయగలను. అయితే నీ యొక్క దృష్టి నా పైన ఉందా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నా, అయితే నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? అలాగే నా సంకల్పాన్ని, నా చిత్తాన్ని లెక్క పెట్టు దేవుని బిడ్డగా నీవు ఉన్నావా? కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉన్నావా? అలా ఉండగలిగితే నీకు వ్యతిరేకమైన పరిస్థితులు కూడా సమకూడి అవి మేలుగా మారతాయి. నెగటివ్ సిచ్యువేషన్స్ కూడా, నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ కూడా అవి నీకు పాజిటివ్ గా అవుతాయి. బ్యాడ్ కూడా నీకు గుడ్ గా కన్వర్ట్ అవుతుంది. డిఫీట్ కూడా నీకు సక్సెస్ గా అవుతుంది అని దేవుడి యొక్క సందర్భముగా తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమను అనుభవిస్తున్న ప్రియమైన బిడ్డలారా, అత్యంత మిక్కిలి ప్రేమను అనుభవిస్తున్న దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీతో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నన్ను తిరిగి ప్రేమించండి, మీ ప్రేమ నాకు కావాలి. మీరు నన్ను దేవుడుగా కొనియాడడం, నన్ను గుర్తించడం మాత్రమే కాదు, నా ప్రేమను మీరు అనుభవిస్తూ ఉండగా మీరు కూడా నన్ను ప్రేమింపవలెను. మీ ప్రేమను నాకు కనుపరచండి. అలాగే నా చిత్తమనే నా మార్గములలో, నా సంకల్పమనే నా ఉద్దేశములలో మిమ్మల్ందరినీ నడవవలసిందిగా నేను ప్రేమపూర్వకముగా కోరుకుంటూ ఈ వాక్యము ద్వారా మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నా అని దేవుని మేలనైన స్వరాన్ని నీకు వినిపింప చేస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ గొప్ప వాక్యం ఈ రోజు నీ హృదయంలో దేవుని కుమారుడ, కుమార్తె పదిలపరుచుకొని నాకు మేలు కలగాలి, సమస్తం సమకూడి జరగాలి అని ఆశిస్తున్నా, అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నీవు, అవును నిజమే కదా, దేవుని నేను ఈ దినము నుండి ప్రేమిస్తా, అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తా, అన్నిటికన్నా పైగా దేవుణ్ణి నేను ప్రేమిస్తా. అంత మాత్రమే కాకుండా ఆయన చిత్తం
చిత్తాన్ని నేను కనుగొంటా, ఆయన సంకల్పాన్ని తెలుసుకుంటా. ఆ మార్గములలోనే నేను నడిచి ఈ వాగ్దానము నాకు కూడా అగులాగున, నా జీవితంలో కూడా నెరవేర్చబడులాగున నేను నా విశ్వాస ప్రయత్నాన్ని నేను చేస్తానని ఈ దినమున యేసు నామములో నీవు సంకల్పించాలని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను బహుగా దీవించి సమస్తము సమకూడి నీకు మేలు కలుగులాగున ఈ దినము నుండే చేయునుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8:28 బట్టి నాయన ఇదిగో తండ్రి 8వ అధ్యాయము 28వ వచనాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నిజమే నాయన, ఈ వాగ్దానము నాయన మీరు నాయన మీ యొక్క బిడలకు, మీ యొక్క నాయన కుమారులందరికీ వ్రాసిన ఇది నాయన, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి వారై ఉన్నారో, ఎవరైతే మీ దయా సంకల్పము చెప్పున పిలువబడిన వారై ఉన్నారో వారి జీవితంలోనే ఎక్స్క్లూజివ్ గా నెరవేర్చబడు వాగ్దానముగా మీరు దీన్ని వ్రాయించి మర్మయుక్తముగా దీన్ని మీరు పెట్టారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది అందరికీ చెందకూడదు అని కాదు, కానీ ఇది అందరికీ కాదు అని కాదు, కానీ ఇది అందరిదే, ఇది నాయన మా అందరిదే. కానీ నాయన పైన మీరు రాసిన భాగాన్ని కూడా మేము నాయన ఇదిగో తండ్రి గ్రహించాలి. అలాగున వినుచున్న అనేక మంది ఈ దినమున ఈ వాక్యాన్ని, ఇందులో ఉన్న మర్మాన్ని గ్రహించి అవును నిజమే, ఈ దినము నుండి నా దేవుని నేను అత్యధికముగా ప్రేమించదా, నా దేవుని యొక్క సంకల్పము చొప్పుననే నేను జీవిస్తాను, ఆయనని నేను వెంబడిస్తాను. తద్వారా మేలులు మాత్రమే కాదు, ఇప్పటి నుండి సమస్తము నాకు సమకూడి నా వైపుగా త్రిప్పబడి అది మేలు కలిగించులాగున యేసు నామములో నేను చేసుకొనేదను అని విశ్వాస నిరీక్షణతో నాయన ముందుకు కొనసాగెదరుగాక. నాయన బిడ్డలందరినీ నాయన మీ చేతులకు చెప్తూ ఈ వాక్యము వాగ్దానము నాయన ఇదిగో తండ్రి నిజముగానే నాయన ఎక్స్క్లూజివ్ గా ఒక అత్యున్నతమైన రీతిలో నాయన ఇదిగో తండ్రి ఇది వినుచున్న ఇదిగో తండ్రి ఈ యొక్క వాగ్దానము చెప్పున ఇదిగో తండ్రి యాక్యురేట్ గా ఫాలో అవుతున్న బిడ్డలందరి జీవితములలో ఇది నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తూ నాయన ఇదిగో తండ్రి విజ్ఞాపన చేస్తూ మీ చేతులకు బిడ్డలందరినీ నాయన అప్పచెప్తూ నాయన అలాగుననే ఈ వాక్యాన్ని వినుచున్న బిడ్డలలో నుండి ఈ వాక్యమును సాతానుడు దొంగిలించకుండా ఇదిగో తండ్రి ఈ వాక్యమును బిడ్డలందరూ వారి హృదయములలో పదిలపరుచుకొని దీనిని మరింతగా నెమరు వేసుకుంటూ ధ్యానించెదరుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.